కొత్త దరిద్రం వస్తుందేమో అని భయపడ్డాం కానీ ఆ దరిద్రం ఆగుతోంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనుకూల దరిద్రుల చేతిలోకి వెళ్ళబోతోంది అన్నటువంటి భయం ఇంతకాలం వెంటాడి, కానీ చివరికి అక్కడ ప్రతిపక్షాలు డ్రాప్ అవడంతో బంగ్లాదేశ్లో 7వ సార్వత్రిక ఎన్నికల్లో ఇక మళ్ళీ హసీనాను గెలవబోతుంది. ఆమె భారత్ అంటే అభిమానమే ఉంటుంది. భారత్తో విభేదాలు లేకుండా దేశాన్ని కాపాడుకొస్తుంది ఆవిడ. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఇప్పటికీ పాకిస్తాన్ ప్రేమికి దరిద్రులు ఉన్నారు. బంగ్లాదేశ్ వాస్తవంగా ఇప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల జాబితాలో ఉంది. మంచి జీడిపి గ్రోత్ ఉంది. పాకిస్తాన్ దిగజారిపోయింది. పాకిస్తాన్ స్థాయికి మళ్ళీ బంగ్లాదేశ్ దిగజార్చడానికి ప్రయత్నించే వాళ్ళు తమ మతోన్మాద లక్షణాలతో అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి హవా పెరుగుతున్నటువంటి దేశంలో హసీనానే మళ్ళీ గెలవబోతుంది అన్నటువంటిది భారతదేశానికి, మోడీకి కూడా శుభవార్త. ఎందుకంటే మోడీ అక్కడ బంగ్లాదేశ్ గురించి భయపడుతున్నారు. కీలకమైనటువంటి అంశం ఏంటంటే హసీనాకి సంబంధించి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రస్థానంలో భిన్న పార్శ్వాలను ఒకటి పుష్కరకాలంగా దేశం సాధించినటువంటి స్థిరమైన ఆర్థిక ప్రగతి ఆవిడదే. మరొకటి ప్రధానిగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒంటెత్తు పోకట్లను విమర్శించినా సరే క్లియర్గా ఆవిడే కష్టపడుతుంది. వాస్తవంగా అవామీ లీగ్కి 306 సీట్లు, టోటల్గా 350 పార్లమెంట్ సీట్లు. అక్కడ జాతీయ పార్టీకి 27, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి 6, ఇతరులకి 11. ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల బహిష్కరణ తప్ప తమకు మరో మార్గం లేదని విపక్షాలని ప్రకటించినటువంటి నేపథ్యంలో బేగం ఖలీదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎస్పీ దాని భాగస్వాములతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలని ఎన్నికలు బాయ్కాట్ చేసింది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలపై కేవలం అధికార అవామీ లీగ్ దాని భాగస్వామి పక్షాల అభ్యర్థులు మాత్రమే స్వతంత్రులు మాత్రమే ఉండబోతున్నారు. దీంతో మళ్ళీ ఆవిడ వస్తుంటాం ఒకంత శుభపరిణామం మనకి.